సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోందా తుఫాన్ దూసుకొస్తోంది. కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా మోందా తీవ్ర తుఫాన్ కదులుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి తీరం దాటే ప్రక్రియ మొదలు కానుంది. రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. ఓడల రేవు, అంతర్వేది మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుపాలెం, కేశవదాసుపాలెం గ్రామాల మధ్య తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీస్తాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలే అత్యంత కీలకం. రాత్రి సమయంలో మోందా తుఫాన్ తీరం దాటనుంది. కరెంట్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తీర ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం ఇప్పటికే సూచించింది. అమ్మా ఎక్కడున్న సోదరులను మీకోసం ఆటలు వచ్చేయండి రావాలి. మోందా తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై కూలిపోయాయి. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఇవాళ, రేపు ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ పోర్ట్ అల్లకల్లోలంలా మారింది. మోందా తుఫాన్ ప్రభావానికి చిగురుటాకుల పోర్ట్లోని పడవలు వణికిపోతున్నాయి. కుంభాభిషేకం రేవు వద్ద పడవలను కాపాడుకునేందుకు మత్స్యకారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక చోట్ల వణుకు పుట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను కాకినాడ పోర్టులో ఉన్నాను. అయితే కాకినాడ పోర్టుకు ఇప్పటికే 10వ ప్రమాదక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే ఈ తరుణంలో అలల తాకిడి ఏ విధంగా చూసుకోవచ్చు. అయితే కుంభాభిషేకం రేవులో పూర్తిగా కూడా ఏ ఒక్క ఫిషరీ బోటు కూడా స్థిరంగా ఉన్న పరిస్థితి అయితే లేవు. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారు ఈ కుంభాభిషేకం రేవులో 520కి పైగా ఉన్న ఈ ఫిషరీ బోట్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. గంట గంటకి పెరుగుతున్న ఈదురుగాలుల వేగం అనేది అందరినీ వణికిస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇప్పటికే మత్స్యకారులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరూ కూడా వేటకు వెళ్ళిన పరిస్థితి. అయితే మరోవైపు వారు వేటకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే వేటకు వెళ్ళకపోవడం మరొక ఎత్తు అయితే పూర్తిగా వారి బోట్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్న తీరు మరొక వేగం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. బోటుకి మధ్యన ఈ విధంగా టైర్లను పెట్టి వీటి వేగాన్ని నియంత్రిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ విధంగా ఒక థ్రెడ్ని భారీ ఎత్తున కూడా వీరు నాటు ముళ్ళు వేసి ఈ విధంగా టైర్లను బోటుకి మధ్యన పెట్టి ఇక్కడ నియంత్రిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పూర్తిగా ఈదురు గాలులు కావచ్చు, అదేవిధంగా అలలో వేగం చాలా ఎక్కువ శాతం ఉండడంతో ఈ విధంగా బోట్లు రాజేసుకొని
ఇప్పుడు నీకు చూస్తున్న ఏదైతే ఈ షీల్డ్ అయితే ఉందో ఈ చుట్టుపక్కల ఇది పాడవకుండా అదేవిధంగా వీటిని రెండు రాజేసుకోవడం వలన చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే వాటిని డ్యామేజ్ అవ్వకుండా కూడా వాటిని పూర్తిగా నియంత్రిస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు సముద్రంలో ఎటువంటి అలజడి కనిపిస్తుందో మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సాధారణ సమయాల్లో వస్తున్న గాలుల వేగం కన్నా ఈ మోంతా తుఫాను ప్రభావం కారణం కావచ్చు. అదేవిధంగా కాకినాడకు 50 కిలోమీటర్ల దక్షిణం వైపులో ఇప్పుడు ఇది తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఐఎండీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్న దాని ప్రకారం కాకినాడకు ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఈ తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే ప్రదేశం చుట్టుపక్కల సుమారు 4 నియోజకవర్గాలకు సంబంధించి దీని తీవ్రత భారీ ఎత్తున కనిపించే అవకాశం ఉంది. అయితే కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలలో సిచ్యువేషన్ ఏ విధంగా చూసాము, అదేవిధంగా వర్షం తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడుతుంటే మరోవైపు అలలు కూడా ఒక్కసారిగా ఒడ్డుకు దూసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే లంగర వేసి ఉన్న బోట్లన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొని పూర్తిగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒకవైపు వేటను నియంత్రించుకొని మత్స్యకారులందరూ కూడా ఈ బోట్లను రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నరేష్, సాక్షి టీవీ, కాకినాడ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.